Khanna, how are you? Hey guys, welcome to our channel Geetika and Manoj. So last video lo mana channel name suggest చేయమని మన ఆడియన్స్కి మన ఫ్రెండ్స్కి వదిలేసాము ఆ డెసిషన్ని. వీ గాట్ సో మెనీ రెస్పాన్సెస్ బట్ అవుట్ ఆఫ్ విచ్ లైక్ వన్ రెస్పాన్స్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా క్యూట్గా అనిపించింది. టు బి ఆనెస్ట్ మాకు కూడా ఎప్పుడు రకరకాల పేర్లు అనుకున్నాం కానీ మాకు ఎప్పుడు ఇట్లాంటిది అడగ లేదు. సో ఫైనల్లీ ద నేమ్ చెప్పండి. మనోగీతం. థ్యాంక్స్ జాను. సో మంచి నేమ్ సజెస్ట్ చేసావు. సో అందరికి నచ్చింది బేసిక్గా, నాకు, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీకి అందరికి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తాం. ఇట్ ఈస్ మనోగీతం అఫీషియల్లీ నౌ. అండ్ లాస్ట్ వీడియో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. లైక్ వీ డింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. మేము ఏదో షార్ట్స్ రీల్స్ పోస్ట్ చేసుకుంటా ఉన్నాం కానీ మేము పోస్ట్ చేస్తే ఈ రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ నాట్ లైక్ thousands and lakhs of views or likes and as of it's just the first video that you have posted. First video na post chesam, but the response was pretty good and satisfactory. మాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ సో మనోగీతాలు మధుర గీతాలు ఇంకా చాలా ఉన్నాయి. బాగా సో ఇప్పటికి తమ్నేల్ చూసుంటారు కదా. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ ట్రిప్ టు లక్షద్వీప్. సో లక్షద్వీప్ అని ఎందుకంటారు తెలుసా? లక్షలు ఉంటాయి అక్కడ కాదు, లక్ష ద్వీపాలు ఉంటాయి కాబట్టి దాన్ని లక్షద్వీప్ అంటారు. ఐ డోంట్ సీ లక్షద్వీపాలు ఉంటాయి. నువ్వు చూపిలేదు ఫస్ట్. ఓకే ఓకే. సో మా ఆవిడ గాల్లో దోశలేస్తాం. మనకి చాలా సజెషన్స్ కాదు సారీ, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అసలు లక్షద్వీప్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు లక్షద్వీప్ చూస్ చేసుకున్నారు, అండ్ అది ఇండియాలోనే ఉందా, అది బేబీ ఫ్రెండ్లీగా కాదా. సో అలా మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. సో వీ థాట్ ఎందుకు ఒక వీడియో చేయకూడదు, బికాజ్ వెళ్ళే వాళ్ళకి కూడా మేబీ ఇట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. అట్లీస్ట్ ఒక నాట్ hundreds of people but at least 10 people కి హెల్ప్ అయితే ఇట్స్ వెరీ, at least one person could be helpful. If it is helpful, we would be great for that, and just give a thumbs up if it is helpful to you in the future. Yes sir, okay sir. And so అసలు ఈ లక్షద్వీప్ అనేది ఏంటి, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లక్షద్వీప్ ఏంటి అనే దాని గురించి కూడా we will discuss today. లక్షద్వీప్ is an island in India. ఇట్ ఈజ్ ఇన్ ఇండియా ఉంది, ఇండియాలోనే ఉంది. మనకి మీరు కేడ్ పాస్పోర్ట్స్ వీసాస్ ఏం అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ జాగ్రఫికల్గా వెళ్ళాలంటే అది మన ఇండియాకి ఎటు సైడ్ ఉంటుంది, వెస్టా ఈస్టా? అడిగవచ్చు. సో నెక్స్ట్ మ్యాప్ అనేది ఇక్కడ పెడతాము. యూ గైస్ కెన్ సీ అసలు ఎక్కడుంది లక్షద్వీప్ అని. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై లక్షద్వీప్ అని అడిగారు. అంటే ఎందుకు అవుట్ ఆఫ్ చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, వై ఓన్లీ లక్షద్వీప్ అని అడిగారు. సో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అసలు లక్షద్వీప్ మేము ఎందుకు వెళ్ళామంటే మాకు ఒక పాప ఉంది. మా పాపని మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. వీ విల్ ఇంట్రడ్యూస్ హర్ సూన్. ఫర్ నౌ హర్ నేమ్ ఇస్ బ్రాహ్మణి శ్రీ ధృవిక. ఇట్స్ అ బిగ్ నేమ్, బ్రాహ్మణి షార్ట్లీ. సో తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి మేము లక్షద్వీప్కి వెళ్ళాము. సో తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చి మనకి తన బర్త్డే ఫస్ట్ ఇట్స్ ఆన్ September 13th, 2023. సారీ 2024లో పుట్టింది. 2025న తన ఫస్ట్ బర్త్డేకి మేము లక్షద్వీప్ వెళ్ళడం జరిగింది. సో లక్షద్వీపే ఎందుకు వెళ్ళాము, అసలు మేము మా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ని కూడా మేము స్కిప్ చేసాము యాక్చువల్లీ. సో రీజన్స్ ఏంటనే దాని గురించి నా అక్క విల్ టెల్ us. చెప్పక్క రాధిక అక్క బాగానే ఎక్స్ట్రా చేస్తున్నా. అంటే ఇట్స్ లైక్ మనకి అంటే తను జస్ట్ 1 year కంప్లీట్ అయింది కదా. సో ఎక్కువ సెలబ్రేషన్స్, ఆ లైటింగ్, క్రౌడ్ మేబీ తనకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో. అండ్ ఆల్సో ఇంకొక రీజన్, మాకు పెళ్ళైన దగ్గర నుంచి వీ డిడ్ంట్ గో ఎనీవేర్. సో ఐ థాట్ వై కాంట్ వి మేక్ ఇట్ నౌ అని ర్యాండమ్గా చూస్తూ ఉంటే ఈ లక్షద్వీప్ అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ బకెట్ లిస్ట్ ఆర్ అది మాకు ప్లాన్ కూడా కాదు. వి థాట్ విల్ గో సమ్వేర్ అంతే. అదొక్కటే ఉంది మా ఇద్దరి మైండ్లో. సో మాకు యాక్చువల్లీ మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది క్రూజ్ అనమాట. క్రూజ్లో ఒకసారి బేసికలీ ఎనీ క్రూజ్, బట్ మేమైతే కార్డిలా క్రూజ్లో అనుకున్నాము.
థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ తన బర్త్డే రోజు ఆ స్లాట్స్ అనేవి లేవు అక్కడ, అవైలబిలిటీలో లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అంటే రూమ్స్ కూడా వెరైటీ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అక్కడ. రూమ్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇది బాగుంది కదా, ఇది మన బడ్జెట్లో ఉంది అనుకొని వి సెలెక్టెడ్ అండ్ వి ఫైనలైజ్డ్ ఎవ్రీథింగ్. బట్ లాస్ట్ మూమెంట్లో ఎందుకో ఒకవేళ సీ సిక్నెస్ ఉంటే, లైక్ నాకు ఫస్ట్ టైం, మా హస్బెండ్కి ఫస్ట్ టైం, పాపకి ఫస్ట్ టైం, సో సీ సిక్నెస్ ఉంటే దట్ వుడ్ బి Problematic. అంతా కూడా ప్రాబ్లమాటిక్, క్రాంకీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఓన్లీ వీ టు హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. అట్లీస్ట్ ఏదన్నా మా ఇద్దరికి ఏదైనా అయినా కానీ పాపను చూసుకోవాలి. సో లైక్ పాసిబిలిటీ దట్ వి 3 might fall sick sometimes. We don't know what is happening, right? ఆ సీజన్ కూడా కొంచెం రైనీ సీజన్, ఇట్స్ సమ్వేర్ ఇన్ సెప్టెంబర్, రైట్? సో అందుకని చెప్పేసి వి థాట్ వీ విడ్ గివ్ ఇట్ రైట్ సమ్ టైమ్ లేటర్, ఆర్ బుడ్డది కొంచెం పెద్దదైన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి. అండ్ ద వెరీ రీజన్ దట్ వీ థాట్ వీ వుడ్ సెలబ్రేట్ ఇట్ అవుట్ సైడ్ ఈస్ లైక్ వీ డోంట్ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఈవెంట్. వీ డోంట్ వాంట్ లైక్ అది ఒక అంత గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. బికాజ్ ఇట్స్ ఎ వెరీ ప్రైవేట్ ఈవెంట్. లైక్ మా బుడ్డదానికి ప్రతి ఒక్క బర్త్డేకి ఒక ట్రిప్, ఒక గిఫ్ట్ లాగా ఉంటే బాగుంటుంది కదా. ఫస్ట్ బర్త్డేని తనకి ఏంటో తెలియదు, మనం ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్స్, లేకపోతే బెలూన్స్ అని, డెకరేషన్స్ అని, రకరకాల బఫే ప్లేట్స్ అని, అవంతా కూడాను ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ జస్ట్ షోయింగ్ ఆఫ్. లైక్ మనం పీపుల్ని ప్లీజ్ చేసుకోవడానికి షోయింగ్ ఆఫ్లో అనిపించింది. కానీ వీ థాట్ వీ వుడ్ మేక్ మెమరీస్ ఆన్ దట్ డే ఫర్ హర్. సో ఆ కాన్సెప్ట్స్లో వీ థాట్ వీ వుడ్ అవాయిడ్ దిస్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఆర్ సమ్ వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ వన్ హూ ఈస్ డూయింగ్ దట్. ఇట్స్ జస్ట్ దట్ మాకు అట్లా అనిపించింది అనమాట. అంతే. సో చెప్పు ఏదో ఒకటి. నెక్స్ట్ ఏంటి? సో లక్షద్వీప్ అనేది వన్స్ మనం ఫైనలైజ్ అయిన తర్వాత మేమేమి పర్టికులర్గా మనమే ఐటినరీ ప్లాన్ చేసుకొని మనమే వెళ్దాం, మనమే ఇదంతా చేసుకుందాం అని అది వీ డెంట్ ఫీల్ దట్ ఈస్ సేఫ్. బికాస్ దట్ ఈస్ సమ్వేర్ ఐలాండ్ కాబట్టి ఇట్స్ నాట్ మన వెసినిటీస్లో ఆర్ మన రీచ్లో కొంచెం దూరం లేదు కాబట్టి వీ థాట్ విల్ గో త్రూ ట్రావెల్స్ ఓన్లీ. సో అలా మేము ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఆఫ్ ట్రావెలర్స్ని రీచ్ అయ్యాం. లైక్ లక్షద్వీప్కి రిలేటెడ్ చాలా మంది ట్రావెలర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో మెనీ ఏజెన్సీస్ వి కాంటాక్టెడ్ అండ్ ఫైనల్లీ వి డిసైడెడ్ ఫర్ వన్ ఏజెన్సీ ఆర్ ట్రావెల్ దట్ ఈస్ క్వీన్ కోచ్ అని QC ట్రావెల్స్ అని ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో we will attach or we will add those links also. QC Travels వాళ్ళ page reference or anything like we would add in the cards. You can check. Yeah. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, అంటే చాలా అర్థం చేసుకునేలాగా ఉన్నారనమాట. వాళ్ళకి నాకు బాగా నచ్చింది వాళ్ళలో ఏంటంటే, వాళ్ళకి మనం వెళ్ళామంటే మనం వాళ్ళకి టూరిస్టులు కదా. సో మనం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ప్లేస్ మనం విజిట్ చేశాక దే వాంటెడ్ అస్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను లెట్స్ నాకు వాటర్ కొంచెం భయం, ఆ వాటర్ యాక్టివిటీస్ చేయాలన్నా నాకు భయం. సో ఐఎమ్ ఎ స్టెప్ బ్యాక్ అనమాట. నేను వాటర్ యాక్టివిటీస్ చేయను అండ్ హీ విల్ బి పర్ఫార్మింగ్ దెమ్. తనని తీసుకెళ్ళండి, తను పర్ఫామ్ చేస్తాడు అన్నట్టుగా నేను ఉన్నాను. దేవర్ లైక్ లేదు నువ్వు కూడా చేయాలి, యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ. దేవర్ నాట్ వెరీ ఈ యాక్టివిటీస్కి రిలేటెడ్ వైస్లో అయితే దేవర్ నాట్ వెరీ పుషింగ్ టు ద మనీ అండ్ దే ఆల్వేస్ వాంటెడ్ అస్ టు ఎక్స్పీరియన్స్. సో వి స్పెండ్ సో మెనీ డేస్ ఆర్ సో మెనీ టైం మనం ఇన్వెస్ట్ చేసుకొని, ఇంత మనీ ఇన్వెస్ట్ చేసుకొని ఒక ప్లేస్కి వచ్చాము. సి ఐ ఆమ్ ఎ పర్సన్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ టు ద ఫుల్లెస్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఎక్కడికైనా వెళ్ళామంటే అది ఫుల్ ఎవ్రీథింగ్ చూడాలన్న ఎంతూజియాజం నాకు ఉంటుంది. బట్ నేను అలా కాదు. ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ క్వైట్, వెరీ కామ్. సో ఈ విషయంలో వీఆర్ క్వైట్ ఆపోజిట్. బట్ స్టిల్ ఐ సమ్టైమ్ బీ వెరీ పుషీ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ లైక్. సో సెకండ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ బేబీ ఫ్రెండ్లీ అని అడిగారు. సో I would say yes, it is baby friendly. So the climate that we went, the season that we went is in the month of September. So basically అదంతా కూడా క్లౌడీగా, హేజీగా ఉంది. సో మాకు గుడ్ థింగ్ ఈజ్ లైక్ మాకు అక్కడ ఆ పర్టికులర్ డేస్లో ఎక్కడ వర్షం పడలేదు. సో వీ ఎంజాయ్ ద ట్రిప్ మోస్ట్లీ. వర్షం పడి ఇబ్బంది పడి మేము ఎక్కడ ఏమి ఎక్స్ప్లోర్ చేయకుండా డ్రిజ్లింగ్ అనేది జరిగింది కానీ హెవీ రెయిన్స్ ఇబ్బంది పడే అంతలాగా అయితే ఎవరికి ఏమీ అవ్వలేదు. నథింగ్ స్టాప్ us to go do anything, to do things లేదైతే ఉన్నాయి అవి ఏమీ స్టాప్ చేయలేదు. సో ఇట్ వాస్ గుడ్ క్లైమేట్ టు బి అండ్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి సీజన్ ఆల్సో దట్ యూఆర్ చూసింగ్, రైట్? సమ్మర్ ఆఫ్ కోర్స్ ఐలాండ్స్లో సమ్మర్ అనేది వుడ్ బి వెరీ సన్నీ. సో ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి. బట్ సో వీ వర్ ప్లానింగ్ అ డిఫరెంట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఆల్సో. ఫస్ట్ ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా తీసుకున్నాను. బట్ దెన్ సర్టన్ కంట్రీస్ డూ హ్యావ్, మా పాపకి పాస్పోర్ట్ లేదు అప్పటికి.
సో అది అప్లై చేసుకొని అది ఇవ్వడానికి ఎందుకంటే మాకు అప్పుడు పాపకి ఇంకా ఆధార్ కార్డు కూడా రాలేదు. అదొకటి ప్లస్ తనకి మళ్ళీ అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు, ఫుడ్ అవైలబిలిటీస్ ఏంటో తెలియదు. సో మేబీ అట్లీస్ట్ ఇఫ్ షీస్ 2 కంప్లీట్ అయితే షీల్ బి వెరీ ఎవాల్వ్ అవ్వగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో అందుకనే మేము అంత ఎర్లీ ఏజ్లో ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది ప్లాన్ చేయలేదు. సో అండ్ నేను ట్రావెల్కి అయితే సరే కొంచెం ఇట్స్ లైక్ ఒక ఫ్లైట్ తీసుకుంటే ఇమీడియట్గా మనం మళ్ళీ బ్యాక్ టు అవర్ బేస్ అన్నట్టుగా ఉండేలాగా ఇండియా అయితే ఇట్ వుడ్ బి విత్ ఇన్ ఇండియా రీచ్ అయితే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో విత్ ఆర్ ఇట్ ఈస్. బట్ స్టిల్ ద బడ్జెట్ అండ్ ఆల్ ఎనీవే వీ విల్ షేర్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ద బడ్జెట్ వాట్ వెంట్ త్రూ. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఎంజాయ్స్ పార్టీస్ ఆర్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఆర్ వెరీ నైట్ టైం అనేది స్పెండ్ చేయడం వల్ల వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నైట్స్ స్పెండ్ చేయాలని అనుకునే పర్సన్స్ అయితే ఐ వుడ్ డెఫినెట్లీ సే దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ ట్రిప్ ఫర్ యూ. ఐ వుడెంట్ సే అంటే ఇట్స్ దట్ పార్టీ పాండిచేరి లాంటి వైబ్స్ అయితే ఇక్కడ ఉండవు. ఇట్స్ కంప్లీట్లీ ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక ప్లెజెంట్ బీచెస్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇట్ ఇస్ 100% yes for the ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద కోరల్స్ అండ్ ద కలర్స్, వాటర్, క్లీన్ వాటర్ దొరుకుతుంది, వైట్ శాండ్ బీచెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ సి ఆల్మోస్ట్ లైక్ మాల్దీవ్స్ ఇక్కడ నుంచి లైక్ ఐ థింక్ 3 or 4 hours ఆఫ్ జర్నీ. సో మాల్దీవ్స్కి పర్టికులర్గా చాలా క్లోజ్గా ఉంటుంది. ద కల్చర్, ద వాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మాల్దీవ్స్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఆఫ్ మాల్దీవ్స్ విత్ ఇన్ బడ్జెట్ విత్ ఇన్ ఇండియా, దెన్ లక్షద్వీప్ ఈజ్ ఎ గో టు ప్లేస్. అండ్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ మిస్టర్ మోదీ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ అందులో తీసుకొచ్చేసి టూరిజం అట్రాక్ట్ చేయడానికి అండ్ చాలా బీచెస్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. అక్కడ కొన్ని ఐలాండ్స్లో కూడాను ఈ మంచి మంచి హోటల్స్ ఇవన్నీ కూడాను చేస్తున్నారు. దెర్ ఆర్ స్టిల్ డెవలప్మెంట్స్ గోయింగ్ ఆన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇన్ యూట్యూబ్, దెర్ ఈస్ రీసోర్సెస్ అవైలబుల్ లైక్ కొత్త డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి దాని గురించి యూ కుడ్ సీ దట్. సో మేము వెళ్ళిన టైంలో దెర్ ఈజ్ నో షాపింగ్ కాంప్లెక్స్ ఆర్ దెర్ ఈజ్ నో రెస్టారెంట్, ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ వాళ్ళు కైండ్ ఆఫ్ ఒక మెస్లోనే మనకి హాస్టల్ మెస్సెస్ ఉంటాయి చూడండి, ఆ మెస్లోనే వాళ్ళు కుక్ చేసి ఆ పర్టికులర్ రిసార్ట్కి వాళ్ళు తీసుకొచ్చి పెడతారనమాట. అంతే. మనం ఆ ఫుడ్ నచ్చగా మనం బయటకు వెళ్ళి తినాలని అంటే దెర్ ఆర్ నో రెస్టారెంట్స్ దే. ఆల్సో ఆ ఐలాండ్ కూడా ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 500 people అన్నారు కదా ఆ ఓవరాల్ స్ట్రెంత్. ఐలాండ్ మొత్తం కలిపి 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. It is a very small island. Agathi Island. Basically, that island is called Agathi. So that is where we have an airport anamata. So for this video, this is much informative అని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియోలో విల్ పోస్ట్ అసలు మేము లక్షద్వీప్ ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేసాము, బడ్జెట్ ప్లానింగ్, సో ఫుడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి పోస్టింగ్ ఇన్ ద కమింగ్ వీడియో. Well, we're waiting. So stay tuned guys and hope you enjoy the video. Thank you so much. Until then, మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా ఒక కన్నేసించండి. నాకు ఒక గన్ ఇస్తారా? ఇది బిగ్ బాస్ కాదు. సైనింగ్ ఆఫ్ మనోగీతం. Bye bye.